ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా రైట్స్ అనే అంటున్నారు. అఖిలపక్షం పోతారు కదా వీళ్ళు. జలశక్తి శాఖలో చెప్పాల్సింది ఏంటంటే ఈ 4 ప్రాజెక్టులు మేము పెండింగ్ ఉన్నాయి. ఇందులో 3 ప్రాజెక్టులు కట్టిండ్లు, ఒక వారదా ప్రాజెక్టు కట్టలేదు. మీరు అనుమతి ఇవ్వండి. మీరు అనుమతులు ఇచ్చిన తర్వాత మేము అడ్డుకోం. నంబర్ 1. నంబర్ 2 ఏంది, బచావ్ ట్రిబ్యునల్ ప్రకారంగా 45 టీఎంసీలు ఇవ్వండి. ఇంకో దాని మీద మనం పేచి పెడదాం. ఆ 200 టీఎంసీలలో 112 కావాలని చెప్పి కొట్లాడదాం. ఎందుకంటే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అది. ట్రిబ్యునల్ ముందు మనం కొట్లాడడానికి అవకాశం ఉంది. కాబట్టి అందులో ఇష్యూయే లేదు. అసలు నాన్ ఇష్యూని ఇష్యూ చేస్తున్నారు ఇప్పుడు అందరు కలిసి. ఎవరు నాన్ ఇష్యూ చేసింది? రేవంత్ రెడ్డి అండ్ బీజేపీ. బీఆర్ఎస్ కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ లో ఇష్యూ ఉంది. ఎందుకంటే రైట్స్ పోతాయి. బీఆర్ఎస్ ఇప్పుడు వాయిస్ వినిపించకపోతే రైట్స్ పోతాయి. భరత్ ఇంకోటి చెప్పాను నేను, వీళ్ళకి ఎవ్వరికి నీళ్ల మీద అవగాహన లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ కాబట్టి కొంచెం పెంచుకున్నాడు. రేవంత్ రెడ్డి జీరో నాలెడ్జ్ నీళ్ల గురించి. ఆడ ప్రతినిధులు ఎవరైతే వచ్చారో చాలా మంది స్టడీ చేయలేకపోయారు. వాళ్ళకు చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డికి ఏం తెలియదండి, ఏం తెలియదు. మీరు ఇక్కడ కూర్చోబెట్టండి, ఆయన జూమ్ లో పెట్టండి, నాకు ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం చెప్తాడు, అడగండి. మళ్ళీ ఏమన్నంటే ఆవు కథ చెప్తాడు. తెలుసు కదా ఆవు కథ. రేవంత్ రెడ్డికి సబ్జెక్ట్ లేదు, ఇవన్నీ మాట్లాడారు. సబ్జెక్ట్ లేదు లేదు లేదు. కాళేశ్వరం కాదు, ఆయన క్యూసెక్లు అంటే తెలియదు, టీఎంసీలు అంటే తెలియదు, తెలంగాణ ప్రాజెక్టులు ఏవో తెలియదు, నీళ్ల కథ తెలియదు, నీళ్ల సోయి లేదు. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలకు నష్టం జరగకుండా మీరు అడగండి, 1-on-1 ఇంటర్వ్యూ చేయండి ఆయనతోని. మీకైతే ఇస్తాడు కదా. నీళ్ల మీద అడగండి. మీరు అంటే రేవంత్ రెడ్డితో మీరు కూర్చొని అడుగుతారా? ఎట్లా మీరు అన్నారు కదా ఇంతకుముందు. నేను ఫ్రాంక్ గా చెప్తున్నా, టీవీలో ఆయన ముఖం కనబడితేనే నేను ఛానల్ మార్చుకుంటా, ఈ ఘంటసాల పాటలో పెట్టుకుంటా. అంత అసహ్యం వస్తున్నది ఆయన మాట్లాడే మాటలకి. నా మిత్రుడే ఆయన అంటే అభిమానం కూడా. ఎందుకంటే యంగ్ ఏజ్ లో చీఫ్ మినిస్టర్ అయ్యాడు. కానీ మాట్లాడే నోటి శుద్ధి లేకపోతే ఎట్లా? ఇవాళ ఇంత మంచిగా జరిగింది, ఎవడన్నా అన్నం పెట్టుకున్నాక అలా పెండ చల్లుతాడా? అందరూ మంచిగా చేసిండ్రు ప్రతి పార్టీ. కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతసేపు మాట్లాడండి, ఎక్కడన్నా అవకత చెప్పిండా? కేసీఆర్ మీద ఒక్క మాట ఉన్నదా? గత ప్రభుత్వం మీద విమర్శ ఉన్నదా? ఆదిత్యనాథ్ దాస్ అద్భుతంగా ప్రజెంటేషన్ ఇచ్చాడు, వాళ్ళు ఎట్లా తీసుకుపోవాలనుకుంటున్నారు. ఎక్కడన్నా ప్రస్తావన ఉందా? ఎందుకండి అందరు మంచిగా మాట్లాడిన తర్వాత ఎండ్ చేసే టైంలో ఆయన కూర్చొని జోక్యం చేసుకొని రవిచంద్ర కోపం తెప్పించి బైకాట్ చేసి బయటకు వచ్చేటట్టు చేశాడు కదా. 3 సార్లు ఓపిక పట్టాడు రవిచంద్ర. మీరు కేవలం రాజకీయం చేస్తున్నారు. ఇంత మంచిగా జరిగింది, మా డిమాండ్స్ తీసుకుపోండి అని చెప్పి ఈయన చెప్తుంటే అది ఎక్కడ సక్సెస్ అవుతుందో అనే కుళ్ళుతోని ఆయన రావాల్సిన అవసరమే లేదు వాళ్ళ అఖిలపక్షానికి. అసలు ఇంకోటి మీరు జర్నలిస్ట్, మీ జీవితంలో ఎప్పుడైనా అఖిలపక్షం కేవలం ఎంపీలతో పెట్టిన సందర్భం ఉన్నదా? బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టుకుంటారు ఎంపీలతోని. ఇప్పుడు ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కేవలం హరీష్ రావును రాకుండా ఆపడానికి ఎంపీలను మీటింగ్ కు పిలిచాడు. ఎందుకంటే టీఆర్ఎస్ కు లోక్సభలో ప్రాతినిధ్యం లేదు, రాజ్యసభలో ఉన్న వాళ్ళల్లో మాట్లాడగలిగే శక్తి ఉన్న వాళ్ళు లేరు. వాళ్ళని నోర్లు మూయించడానికి కదా నువ్వు అలా తీసుకొచ్చింది. సరే రవిచంద్ర గారు కొంత ప్రిపేర్ అయ్యిండు, పోయి మాట్లాడిండు, ఎద్దేవా చేస్తావా నువ్వు? అరే నువ్వు చూసి మాట్లాడతలేవా? ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి చూసి చదివిన ఉపన్యాసాలు మీరు చూపెట్టలేరా విజువల్స్? అమెరికన్ ప్రెసిడెంటే ట్రంప్ చూసి చదువుతాడు, ఎద్దేవా చేస్తావా నువ్వు రవిచంద్రను చూసి చదివినావని? అంటే నువ్వు హరీష్ రావు రావద్దు అనుకున్నావు, వచ్చిన అతను మంచిగా మాట్లాడింది కాబట్టి నీకు కుళ్ళు. నేను రాజకీయాలు మాట్లాడద్దు అనుకున్న భరత్, ఐఎమ్ సారీ. నేను నీళ్ల వరకే పరిమితం అవుతా. బట్ బనకచెర్ల ద్వారా నీళ్లు ఇవ్వద్దని వారు అనట్లేదు. నీళ్లు ఇచ్చే ముందట తెలంగాణకు రైపేరియన్ రైట్స్. ఒక్కసారి మన బీజేపీ వెర్షన్